పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. ఒక ప్రధానమైన అంశం మీద డిస్కస్ చేసేద్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళనున్నారు. సో అసలు దీన్ని ఎలా చూడొచ్చు, ఎవరిని కలవబోతున్నారు, సో ఎలాంటి పరిణామాలు మనం చూడొచ్చు నెక్స్ట్? లోకేష్ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. అశ్విని వైష్ణవ్ కానీ నడ్డా గారిని కానీ వీళ్ళందరినీ వరుసగా కలుస్తూ ఉన్నారు. ఇది ఎందుకు కలుస్తున్నారు అని అంటే, ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ అయినాయి. సెమీ కండక్టర్స్ లాంటి ప్రాజెక్ట్ వచ్చింది. దానికి వాళ్ళకి కలిసి కృతజ్ఞతలు తెలపడం, అలాగే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలనేది ఆయన అడగడానికి, అభ్యర్థించడానికి వెళ్ళారని చెప్పి తెలుస్తుంది. ఆ క్రమంలో నైఫర్, అది సెంట్రల్ గవర్నమెంట్ నైఫర్, అది ఫార్మాకు సంబంధించినటువంటిది మంచి ఇన్స్టిట్యూట్, అది నేషనల్ ఇన్స్టిట్యూట్, అది తీసుకురావచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నడ్డా గారిని కలిశారు. అది కూడా రాబోతుంది, నైఫర్ రాబోతుందని చెప్పి అంటున్నారు. సో మరోవైపు ఆయన రాబోయేటువంటి రోజుల్లో విదేశాలకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని పంపించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఆయన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న జయశంకర్ గారిని కలిశారు. సో మిగతా కేంద్ర మంత్రులందరినీ కలవడం అనేది ఇంతకు ముందు కూడా కలిశారు, కానీ జయశంకర్ గారిని కలవడం అనేది ఈసారి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రత్యేకతగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే విదేశాల్లో ఎక్కడెక్కడ ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది, ఏ సెక్టార్లో ఉంది అనేటువంటి వివరాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వదు ప్రాపర్గా. అందుకే ఇప్పుడు జయశంకర్ గారిని కలిసి, విదేశాంగ శాఖ మంత్రిని గారిని కలిసి, మాకు ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాల్లో జాబ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏ ఫీల్డ్లో ఉన్నాయి అనేటువంటి వివరాలు మాకు ఇవ్వండి, డేటా షేర్ చేయండి. మాకు కేంద్ర ప్రభుత్వం యొక్క డేటా షేర్ చేస్తే కనుక మాకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యూత్కు సంబంధించి లేదా నిరుద్యోగులకు సంబంధించినటువంటి స్కిల్ ఆడిటింగ్ జరిగింది, దాన్ని బేస్ చేసుకుని మేము విదేశాలకి వాళ్ళని పంపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన డేటా షేరింగ్ని అడిగారు. అడిగితే ఆయన ఓకే చెప్పారని చెప్పి తెలుస్తుంది, సానుకూలంగానే స్పందించారని చెప్పి. ఇది కీలక పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈసారి ఢిల్లీ టూర్లో లోకేష్ గారిది. సో అంటే రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అని అంటే, సార్ అట్లానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించి కూడా మాట్లాడడానికి వెళ్ళారు అనే చర్చలు కూడా వస్తున్నాయి. సో ఏం చెప్తే దీని గురించి ఏమైనా జరుగుండిద్ది అంటే, ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని ఇంకా కలిసినట్లేదు, కలుస్తారు, షెడ్యూల్లో ఉంది. ఆయన కానీ కలిస్తే ఖచ్చితంగా లిక్కర్ స్కామ్కు సంబంధించిన అప్డేట్స్ని, రివ్యూని కూడా చేసే అవకాశం ఉంది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు ఆదివారం రాత్రే వెళ్తారని చెప్పి ప్రచారం జరిగింది, మీడియాలో వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 21వ తారీఖున ఢిల్లీ వెళ్తున్నారు ఆయన. సో 21వ తారీఖున ఢిల్లీ ఆయన వెళ్తున్నటువంటి క్రమంలో ముందుగానే ఇప్పుడు లోకేష్ గారు అక్కడికి వెళ్ళి కేంద్ర మంత్రులను కలవటం, రాష్ట్ర ప్రయోజనాలకు, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కానీ లేదంటే ఇతర ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి వాటి మీద ఆయన కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. దానిలో భాగంగానే నేను ఇందాక చెప్పినట్టు ఇది మొత్తం టూర్లో హైలైట్ పాయింట్ ఏంటంటే, విదేశాల్లో ఉద్యోగాలు ఏమున్నాయి, ఆ ఉద్యోగాలకు తగినటువంటి స్కిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులు కానీ ఏమున్నాయి, ఏ దేశానికి వాళ్ళని పంపించాలి అనే దాని మీద ఒక పెద్ద స్క్రూటినీ జరుగుతోంది. ఇప్పుడు మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏం చేశారు, స్కిల్ ఆడిట్ చేశారు. స్కిల్ ఆడిట్ చేసి ఎవరెవరు దేనికి పనికొస్తారు, ఏ ఫీల్డ్కి పనికొస్తారు, ఏ ఫీల్డ్లో వీళ్ళు నిష్ణాతులు, ఏ ఫీల్డ్లో పంపిస్తే వీళ్ళు సక్సెస్ అవుతారు అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చారు. దాన్నే రాష్ట్రం మొత్తం కూడా స్కిల్ ఆడిట్ చేయాలి అనేది లోకేష్ గారి యొక్క ఆలోచన. స్కిల్ ఆడిట్ చేస్తారు, లోకల్గా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి, సంవత్సరానికి 5 లక్షల చొప్పున ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటి సంవత్సరమే 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది అని చెప్పి చెబుతున్నారు, పెట్టుబడులు వచ్చినాయి అని. ఈ పెట్టుబడుల రూపంలో దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాము అని చెప్పి చెబుతున్నారు అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట. సో రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఒకవైపు డేటా సెంటర్ రాబోతుంది, గూగుల్ లాంటి కంపెనీలు రాబోతున్నాయి వైజాగ్లో, డేటా సెంటర్ రాబోతుంది, టీసీఎస్ రాబోతుంది, ఐబిఎం రాబోతుంది, రిలయన్స్ రాబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కాబోతుంది, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కాబోతుంది. ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా క్రియేట్ అయితే కనుక జాబ్స్, లోకేష్ గారు ఎన్నికల ముందు ఆయన యువగలం పాదయాత్రలో చెప్పినట్టు 20 లక్షలు అనేది ఈజీగా క్రియేట్ అవుతాయి. సో ఈ 20 లక్షలు క్రియేట్ కావడంతో పాటు విదేశాలకి తెలుగు వాళ్ళని పంపించాలి, తెలుగు స్టూడెంట్స్ని పంపించాలి, ఏ రంగంలో వాళ్ళని ఎటు పంపించాలనే దాని మీద ఆయన ఆడిట్ చేస్తున్నారు ఇప్పుడు.
సో అంటే విదేశాలకు పంపించాలి అనేటువంటిది, లేదా విదేశాలకు పంపించకపోయినా కానీ అక్కడ విదేశాల్లో జాబ్స్ కనుక్కుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి జాబ్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆయన వర్కింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ వర్కింగ్ స్టేషన్స్ కి అన్ఇంటరప్టెడ్ నెట్ ఇస్తే కనుక ఎక్కడి నుంచి ఎక్కడికైనా చేసుకోవచ్చు. ప్రపంచం మొత్తం ఇవాళ కుగ్రామం అయిపోయింది ప్రపంచీకరణ నేపథ్యంలో. కాబట్టి ఎక్కడి నుంచి ఏ కంపెనీకైనా పనిచేసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తున్నారు. వీలున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరిని వెళ్లకుండా అక్కడే ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అక్కడే ఉండేలాగా ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు. మరోవైపు ఇక్కడ టాలెంట్కి తగినటువంటి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో, ఉద్యోగాలు కల్పించలేనటువంటి పరిస్థితుల్లో విదేశాలకి పంపించి వాళ్ళని ఇండస్ట్రియలిస్టులుగా మార్చాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా ఇప్పుడు లోకేష్ గారు చేస్తున్నారు. అందుకే విదేశాంగ శాఖ మంత్రితో కలిశారు ఆయన. యాక్చువల్గా విదేశాంగ శాఖ మంత్రితో కలవాల్సినటువంటి అవసరం లేదు, కానీ విదేశాంగ శాఖ మంత్రితో కలిశారు. జయశంకర్ గారితో కలిసి విదేశాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, విదేశాల్లో ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలు ఏంటి, ఏ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, లేదా ఏ కోర్సులు ఎంటర్ అయితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఏ కోర్సు చదివితే బాగుంటుంది భవిష్యత్తు అనే దాని మీద ఆయన అవగాహన పెంచేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆయన్ని కలిశారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది తగ్గించాలి, నిరుద్యోగం లేకుండా చేయాలి, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండేలాగా చేయాలి అనేది ఒకటి. రెండు ఏంటంటే ఇప్పుడు విదేశాంగ విధానం మారిపోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ఇంపోర్ట్ డ్యూటీస్ విచ్చలవిడిగా వేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఆక్వా పూర్తిగా దెబ్బతింది. ఆక్వాకు సంబంధించినటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా హబ్, అక్కడ ఆక్వా కల్చర్ బాగా జరుగుతుంది. కానీ అక్కడ ఆక్వా కల్చర్ జరుగుతుంది, బట్ దానికి తగ్గ ఎక్స్పోర్ట్స్ లేవు. ఎక్స్పోర్ట్స్ లేని కారణంగా ఏమవుతుంది, నష్టపోతున్నారు రైతులు. ఇంకొక వైపు మిర్చికి రేటులు లేవు, శనగలకు రేట్లు లేవు. అంటే పంటలు పండించినటువంటి రైతుకి గిట్టుబాటు ధర లభించట్లేదు. అక్కడ ఎంత గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ ఎగుమతులు లేని కారణంగా వాళ్ళు ఆశించినటువంటి ధర రావట్లేదు. అందుకే ఈ ఎగుమతులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించి ఉంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆహార ధాన్యాలు కానీ, లేదంటే ఇతరతర పంటలకు సంబంధించిన ఉత్పత్తులు కానీ, వీటన్నిటి గురించి కూడా ప్రస్తావించి ఉంటారు. సో రాబోయేటువంటి రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో కనుక పరిస్థితులు చక్కబడితే అప్పుడు ఎగుమతులు పెరుగుతాయి. ఎగుమతులు పెరిగితే ఆటోమేటిక్గా ఉత్పత్తులకు రేటు వస్తుంది. లేదంటే గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేసినప్పటికీ, ఇప్పుడు మొన్న రీసెంట్గా తోతాపూరి మామిడి అని ఇచ్చారు. ఆ తోతాపూరి మామిడికి గిట్టుబాటు ధర రావడానికి ఎంతకంత వీళ్ళు గవర్నమెంట్ వైపు నుంచి సపోర్ట్ చేశారు. కిలోకి 4 రూపాయల చొప్పున మద్దతు ధర ఇచ్చారు. కానీ ఎంత ఇచ్చినా కానీ రైతుకి అది పూర్తి స్థాయిలో సరిపోనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో సరిపోవాలంటే ఎగుమతులు ఆర్డర్ రావాలి. ఎగుమతులు ఆర్డర్ రావాలంటే ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నీ చక్కబడాలి. సో వాటి గురించి కూడా రివ్యూ చేసుకుని ఉంటారు. ఎప్పుడు చక్కబడితే ఏంటి, లేదంటే ఏ ఉత్పత్తులు అవసరం, ఆ ఏ ఉత్పత్తి అవసరం అయితే ఆ ఉత్పత్తి చేయడానికి పనికొస్తుంది ఆంధ్రప్రదేశ్కి. సో ఇది ఒక భాగం. ఇక లోకేష్ గారు కేంద్ర హోంశాఖ మంత్రిని కలిస్తే కనుక అది వేరే రకంగా ఉంటుంది. కేవలం లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అప్డేట్స్, అలాగే లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి తాడేపల్లి డాన్, ఆయన్ని ఏమన్నా అరెస్ట్ చేస్తారా, ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు బహుశా నేను అనుకోవటం, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో అన్ని పక్షాలను కలుపుకొని పోయి ఏకగ్రీవంగా రాధాకృష్ణ గారిని ఎన్నిక చేసుకోవాలనే ప్రయత్నంలో అక్కడ ఢిల్లీ బీజేపీ పెద్దలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అరెస్టులు అనేవి ఉండకపోవచ్చేమో, అరెస్టులు అనేది ఉండే అవకాశం లేకపోవచ్చేమో. కానీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఒక ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారని చెప్పి తెలుస్తుంది. కొంతమంది అప్రూవ్డ్గా మారేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకా మిగతా కేసులు ఉన్నాయి. మిగతా కేసులు ఏం చేయాలనే దాని మీద కూడా అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది. సో లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారని అంటేనే తాడేపల్లిలో కొంత అలజడి అయితే ఉంటుంది. పైగా 21వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సో ఆయన కూడా వెళ్తే కనుక ఇద్దరు ఢిల్లీలో ఉన్నారు అని అంటే సంథింగ్ ఏదో ఉందని. అంటే 21వ తారీఖున యాక్చువల్గా ఉపరాష్ట్రపతి నామినేషన్ ఉంది. ఆ నామినేషన్లోకి హాజరు కావడానికి చంద్రబాబు గారు వెళ్తున్నారు. బట్ ఎంత నామినేషన్కి వెళ్ళినప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు అయితే మాట్లాడకుండా ఉండరు. లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంది. మరి అరెస్ట్ చేస్తారా లేదని అంటే మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.